Okay friends, now we will discuss about treatment options for diabetes insipidus. Okay, diabetes insipidus దాంట్లో మనం ఇప్పటివరకు మాట్లాడుకునేది సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఓకే, సెంట్రల్ డయాబెటీస్ ఇన్సిపిడస్లో మనకి ఏడిహెచ్ అనేది తక్కువ ఉంటుంది, బట్ ఏడిహెచ్ రిసెప్టర్స్ ఆర్ నార్మల్. ఇక్కడ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్లో ఏడిహెచ్ రిసెప్టర్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది, ఏడిహెచ్ అనేది నార్మల్ లెవెల్స్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటిదంటే డెస్మోప్రెసిన్ ఇస్తే ఓకే. డెస్మోప్రెసిన్ ఇట్ ఈస్ ఏ V2 రిసెప్టర్ ఎగోనిస్ట్. ఇక్కడ దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే మనకి థయాజైడ్ డైరెటిక్స్ అండ్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్. వై దీస్ ఆర్ యూస్డ్? ఓకే, అంతేకాకుండా లో సాల్ట్ డైట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ అండర్లయింగ్ కాజ్. ట్రీట్మెంట్ ఆఫ్ అండర్లయింగ్ కాజ్ అయితే మనకి థయాజైడ్ డైరెటిక్స్ ఎలా హెల్ప్ చేస్తాయి? థయాజైడ్ డైరెటిక్స్ అండ్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్. హౌ? థయాజైడ్ డైరెటిక్స్ ఏం చేస్తుందంటే మనకి డీసీటీ దగ్గర, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ దగ్గర సోడియం అండ్ క్లోరైడ్ సింపోర్ట్ ఏదైతే ఉంటుందో వీటిని ఇన్హిబిట్ చేస్తుంది. ఇట్ ఇన్హిబిట్స్ ద సోడియం క్లోరైడ్ సింపోర్ట్ ఎట్ ద డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. దీనివల్ల ఏమవుతుంది? ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది కాంట్రాక్షన్ చేస్తుంది. కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ అయితే ఏమవుతుంది? వాల్యూమ్ అనేది తక్కువైపోతుంది. దీనివల్ల దిస్ లీడ్స్ టు కంపన్సేటరీ ఇంక్రీజ్ అబ్జార్ప్షన్. ఓకే, ఇక్కడ ఎక్కువ లాస్ అయిపోతుంది కాబట్టి ఇంక్రీజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఎట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. సో ఇట్ ఇంక్రీజెస్ అబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఎట్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. దేర్ బై అవుట్కమ్ ఏంటిది? మనకి మోర్ వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ ఎట్ పీసీటీ, దేర్ ఫోర్ లెస్ వాటర్ రీచెస్ DCT or collecting tubule. ఓకే, దేర్ ఫోర్ డిజిటల్ కన్వల్యూటెడ్ ఇక్కడికి తక్కువ వస్తుంది. ఎందుకు ఇక్కడికి తక్కువ రావడం మన గోల్? ఎందుకంటే మనకి DCT ఉన్న కలెక్టింగ్ ట్యూబులే ప్రాబ్లం. DCT అండ్ కలెక్టింగ్ ట్యూబుల్ దగ్గర మనకి ADH అనేది యాక్ట్ కాదు. ADH రెసిస్టెంట్ జోన్స్. DCT అండ్ CTR ADH రెసిస్టెంట్ జోన్స్ ఇప్పుడు నో. ఓకే, నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ADH యాక్ట్ చేసే జోన్స్ సచ్ as DCT అండ్ principal collecting tubule and distal collecting tubule. These two are the sites of a disorder in nephrogenic diabetes insipidus. ఈ రీజియన్ దగ్గర మనం ADH అనేది యాక్ట్ కాదు. ఓకే, యాక్ట్ కాదు కాబట్టి ఈ రీజియన్ దగ్గరికి మనం వాటర్ని తక్కువ తీసుకెళ్తే తక్కువ లాస్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ సోడియం అండ్ క్లోరైడ్ సింపోర్షన్ అనేది ఇన్హిబిట్ చేస్తే మోర్ సోడియం అండ్ వాటర్ లాస్ అవుతుంది. దిస్ కాజెస్ ఎక్స్ట్రా సెల్యులర్ వాల్యూమ్ contraction which causes compensatory increased absorption of sodium and water at the PCT. thereby మనకి ఏమవుతుంది? ADH రెసిస్టెంట్ సెగ్మెంట్స్ దగ్గరికి వాటర్ తక్కువ పంపిస్తున్నాం. thereby ultimately decreasing total urine output. ఓకే, hope you understood. నెక్స్ట్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా ఇది ఎందుకు యూజ్ చేస్తాయంటే లిథియం ఇండ్యూస్డ్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ దగ్గర మనము పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్ అనేది వాడతాం. మోస్ట్ కామన్లీ అమిలోరైడ్. ఇక్కడ ఏంటంటే లిథియం ఏం చేస్తుందంటే లిథియం ఎంటర్స్ ప్రిన్సిపల్ cells of the collecting duct through epithelial sodium channels and it inhibits the aquaporin 2 insertion by ADH. therefore ఒకవేళ మనం అమిలోరైడ్ కనుక ఇస్తే అమిలోరైడ్ విచ్ ఈస్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్ ఏం చేస్తాయంటే ఇట్ బ్లాక్స్ ద ఎపిథీలియల్ సోడియం ఛానల్స్. ఈనాక్ ఛానల్స్ని అమిలోరైడ్ అనేది బ్లాక్ చేస్తుంది. దేర్ ఫోర్ లిథియం కాంట్ ఎంటర్ ద ప్రిన్సిపల్ కలెక్టింగ్ డక్ట్స్ త్రూ ఈనాక్ బికాస్ ఈనాక్ ఈస్ బ్లాక్డ్ బై అమిలోరైడ్స్. దేర్ ఫోర్ thereby inhibiting lithium-induced nephrogenic diabetes insipidus. Amiloride inhibits nephrogenic diabetes insipidus caused by LI by blocking the epithelial sodium channels. Outcome ఏంటిది?
Preventing lithium uptake, amyloid restores the kidney's ability to respond to ADH and concentrate the urine. Okay, ఇప్పుడు అర్థమైందా? Why potassium sparing diuretics and thiazide diuretics are used in nephrogenic diabetes insipidus. ఇంకో అప్లైడ్ పాయింట్ ఏంటిదంటే, ఒకవేళ ఇఫ్ అంటే ఇందాక మనం ఏమర్థం చేసుకున్నాం, హైపోథలామస్ నుంచి త్రూ మీడియల్ ఎమినెన్స్ త్రూ హైపోఫైసియల్ ట్రాక్ట్ రీచెస్ యాంటీరపిట్యూటరీ అండ్ నెక్స్ట్ ఇక్కడ త్రూ ఇన్ఫండిబులం రీచెస్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. ఒకవేళ ఇఫ్ ఇంజురీ ఈజ్ above if lesion or injury at posterior pituitary or infundibulum మనకి ఏం ప్రాబ్లం కాదు. ఓకే, ఇట్ కాజెస్ transient central diabetes insipidus. Okay, if injury to the posterior pituitary or infundibulum కి ఏమైనా అయితే ఇట్ లీడ్స్ టు ట్రాన్సియంట్ డయాబెటీస్ ఇన్సిపిడస్. బట్ ఎందుకు, వై ఇట్ కాసెస్ ట్రాన్సియంట్ డయాబెటీస్ ఇన్సిపిడస్? బికాస్ posterior pituitary is the storage site of antidiuretic hormone. ఓకే, therefore ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే hypothalamus is the site for synthesis of antidiuretic hormone, because hypothalamus is the site of synthesis of antidiuretic hormone. Antidiuretic hormone may leak from median eminence నుంచి కూడా హైపోథలామస్ నుంచి యాంటీడైరెటిక్ హార్మోన్ బయటికి రావచ్చు. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్సియంట్ సెంట్రల్ డయాబెటిక్ ఇన్సిపిడస్. తర్వాత కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ట్రాన్సియంట్ సెంట్రల్ డయాబెటిస్ ఇన్సిపిడస్, మోస్ట్ కామన్లీ ఇంజూరీ టు ద ఇన్ఫండిబులం ఆర్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. అంతే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ diabetes insipidus? Clinical features of diabetes insipidus ఏంటిదంటే, ఇంక్రీజ్ హెవీ యూరిన్ వాల్యూమ్. ఓకే, ఇంక్రీజ్ యూరిన్ అవుట్పుట్, ఫ్రీ వాటర్ మనకి క్లియరెన్స్ అయిపోతాయి, ఫ్రీ వాటర్ అనేది చాలా బయటకు వస్తాయి. డైల్యూట్ యూరిన్, ఓకే, డైల్యూట్ యూరిన్ విత్ ఆర్ వితౌట్ థర్స్ట్. ఓకే, నెక్స్ట్ యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉంటుందో, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈస్ లెస్ దెన్ నార్మల్, లెస్ దెన్ 1.006. అండ్ ఆస్మోలాలిటీ, యూరిన్ ఆస్మోలాలిటీ ఏదైతే ఉంటుందో ఈస్ లెస్ దాన్ 300. ఓకే, నార్మల్ కంటే చాలా తక్కువ, ఈస్ లెస్ దాన్ 300 ఉంటాయి. యూరిన్ ఆస్మోలాలిటీ ఈస్ లెస్ దాన్ 300, స్పెసిఫిక్ గ్రావిటీ చాలా తక్కువ అయిపోయి ఉంటాయి, విత్ ఆర్ వితౌట్ థ్రస్ట్. అండ్ ఇక్కడ డైల్యూట్ యూరిన్ అండ్ యూరిన్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, యూరిన్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ as పాలియూరియా, పాలిడిప్సియా అండ్ hypernatremia. Okay, these are the clinical features. This is the treatment, and thereby closing the diabetes insipidus. Thank you for your patience listening.